సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం. సో ఫస్ట్ రౌండ్ లోని ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఈ టీం నుంచి ఒకరు వస్తారు, ఈ టీం నుంచి ఒకరు వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్ మీద మీకు ఒక హీరో హీరోయిన్ పేర్ ఫోటో వేస్తాం. వాళ్ళు నటించిన ఏదో ఒక సినిమా పేరు చెప్పాలి. ఎవరైతే మాక్సిమం చెప్తారో వాళ్ళు ఈ ఫస్ట్ టాస్క్ విన్నర్స్. సో ఫస్ట్ రౌండ్ ఫస్ట్ టాస్క్ ఆడడానికి మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి హాటెస్ట్ బ్యూటిఫుల్ లేడీ ఆర్యానా వస్తుంది. ఆన్ స్టేజ్ ప్లీజ్. మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? వెళ్ళవే. ఓకే, ఆన్ స్టేజ్ ప్లీజ్. సో ఫస్ట్ వచ్చే పిక్చర్ మీ సైడ్ స్టార్ట్. కెన్ వి హ్యావ్ ద ఫస్ట్ పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఆర్యానా గెస్ట్ చేయి. 10 seconds టైం ఉంటుంది అంతే. 10 seconds తర్వాత ఆటోమేటికల్లీ పిక్చర్ చేంజ్ అయ్యింది, వేరే వాళ్ళు. కల్కియా సో ఫస్ట్ మీరు చెప్పలేకపోయారు. సెకండ్ పిక్చర్ ఫర్ యూ. రచ్చ. That's a right answer. So can we have the next picture on screen please? చింతకాయలు రవి. That's a right answer. అరేనా గారు మీ డిజైనర్ ఎవరు? ఏ బాలేదా డ్రెస్? డిజైనర్ ని మార్చకండి, ఆయన ఉంచండి. డిజైనర్ ని మార్చకండి, ఆయన ఉంచండి. అది డిజైన్ కాదు, పాడు కాదు, మెట్లెక్కేటప్పుడు చిరిగిపోయింది. Okay, can we have the next picture on screen please? సర్కారీ వారి పాట. That's the right answer. నువ్వు పార్షియాలిటీ చూపిస్తున్నావు అబ్బా. వాళ్ళు వచ్చినప్పుడు ఇటు తిప్పి ఈ పిల్లకి ఫస్ట్ సాంగ్ కూడా అవన్నీ అలాగే తిప్పి డాన్స్ చేశాను, సో అందుకే అలాగా. కాదు, నువ్వు వాకింగ్ చేస్తున్నావా షుగర్ వల్ల? Okay, can we have the next picture on screen please? శంకర్. That's a wrong answer. ఖైదీ నంబర్ 150. అందరి ముందు పరుగు పోయిందిగా. So can we have the next picture on screen please? ఎంత ఈజీయో. సమరసింహారెడ్డి. Wrong answer, and the right answer is Chennakeswari. Okay, can we have the next picture on screen please? తిరుమలవాస. భద్ర అంట, and that's a right answer. సుధీర్ భయ్య, ఈసారి గెలిస్తే సాంగ్ వేయకండి భయ్య. ఏ? మీరు ముగ్గురు చాలా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు ఆ సాంగ్ ని. Can we have the next picture on screen please? ఒక లైలా కోసమా? ఒక లైలా కోసం is right answer. ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. అక్క ఇంతమందితో రొమాన్స్ చేస్తున్నాడు ఈ బావ ఎలా నచ్చాడు మీకు? ఇక్కడ నుంచి మీరు రెండు కరెక్ట్ గా చెప్తే యుల్ బి విత్ 4 points. మీరు నెక్స్ట్ చెప్తే విన్ అవుతారు, ఓకేనా? మీరు ఒక్కటి చెప్పలేకపోయినా సరే దే విల్ బి ది విన్నర్ స్ట్రైట్ అవే. కెన్ వి హావ్ ద నెక్స్ట్ పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? 5 పోస్టర్ చూస్తావేంటి? 4 బ్లాంక్. 3 ఇది మలయాళం సినిమా. 1 టైమ్ అప్. సుబ్రహ్మణ్యం సేల్. గోరింకతో ఆడిందిలే
బొమ్మలాగా సో మీరు అవుట్ ఆఫ్ 5 లోని ఓన్లీ 2 చెప్పారు. సో వీళ్ళు అవుట్ ఆఫ్ 4 లోని 3 చెప్పారు. సో అల్టిమేట్లీ ఫస్ట్ రౌండ్ ఫస్ట్ టాస్క్ విన్నర్స్ ఆర్ అన్నపూర్ణమ్మ గారు అండ్ టీమ్. గెలిచారు కాబట్టి ఫస్ట్ టాస్క్ ఫస్ట్ గోల్డ్ బ్యాగ్ మీకే. ఫస్ట్ టాస్క్ మీరు ఓడిపోయారు కాబట్టి మీ టీం కి ఇప్పుడు పనిష్మెంట్ ఉంటుంది. చూడు ఎంత స్టైల్ కూర్చున్నాడు పండు చేస్తానని. అనా మామూలుగా మనం ఎనర్జెటిక్ సాంగ్స్ కి వాటికి డాన్స్ చేస్తా ఉంటాం కదా, ఇదే ఒక సాడ్ సాంగ్ ఎమోషనల్ సాంగ్ కి కొరియోగ్రఫీ ఎలా ఉంటది? ఈ జీవన తరంగ అలాంటిదేనా? Can we have the track in 3, 2, 1 sound? చెప్పుకోలేనే బాధ నీతోనే దాచుకోలేనే గుండెల్లోనే నిన్నే నమ్మి చేశానే నేరం వెళ్తున్న దూరం ఊపిరి ఆగేలా ప్రాణం పోయేలా ముందే నువ్వు చేసిన మోసమే గుప్పెట్లో దాచే నిప్పల్లే ఉందే నీతో గడిపిన ఆ కాలమే కన్నీరంటూ రాకున్నదే బాధే తీరే దారుండదే మగువకి మరుపంటే ఎంతో తేలికని నిన్నే చూసాకే తెలిసెను నేడే. ఏమడగమాట అసలు అంత ఎమోషనల్ గా చేయడం అనేది చాలా గ్రేట్ రా. ఎందుకు చేసావు అలా ఎమోషనల్? దానికి గల రీజన్స్ ఏం ఏంటి? లేదు, మా పిల్లలను చూసి మతిపోయి నువ్వు ఇందాక అమ్మ చేసి చూసావా డాన్స్, అప్పుడు ఎమోషన్ గా ఫీల్ అయ్యా. తర్వాత వీళ్ళిద్దరు వచ్చి నీతో చేసి చూసావా, అప్పుడు ఎమోషన్ గా ఫీల్ అయ్యా. అవి ఎలా తీర్చుకోవాలి అర్థం కాక ఇప్పుడు తీర్చుకున్నా. బట్ థ్యాంక్ యూ సో మచ్ పండు, థ్యాంక్స్ అలాట్. సో ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ టాస్క్ ఏంటంటే, ఇప్పుడు మీ ఇంటి పెద్దలు అన్నపూర్ణమ్మ గారు ఉన్నారు, మీ ఇంటి పెద్దలు మీ బావ గారు కృష్ణ భగవాన్ గారు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి సరదాగా మన సామెతలు గుర్తు తెచ్చుకుందాం. మీ ఇద్దరి మధ్య ఏంటంటే సామెతల పోటీ అండి. సో ఎవరైతే ఆగిపోతారో చెప్పలేక సో ఆ టీమ్ ఓడిపోయినట్టు, ఆపోజిట్ టీం విన్ అయినట్టు. ఇది కూడా మేము ఓడిపోయినట్టు. నెక్స్ట్ ఇది కూడా మేము ఓడిపోయినట్టు. నెక్స్ట్ కృష్ణ భగవాన్ గారు మీరు చెప్పగలరు. యూ హ్యావ్ దట్ క్యాపబిలిటీ. అవును, ఆయన రైటర్ కదా, ఏమైనా చెబుతాడు. నా పెర్ఫార్మెన్స్ వస్తే సరే ఫస్ట్ అన్నపూర్ణమ్మ గారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. అల్లం అంటే ఎలా ఉంటదిరా బావా అంటే బెల్లం లాగా పుల్లగా ఉంటదా అన్నాడంట. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ సార్. నూకరాజు లాంటి పిర్రలు చూసి పేటలు వేసాడు. ఆడుకుంటా పాడుకుంటా అటెళ్ళి ఇటెళ్ళి ఎటో వెళ్ళిందంట. ఎగిరి దంచినా ఎగరకుండా దంచినా అదే కూలి. ఎగిరెగిరి దంచినా అదే, ఎగరకుండా దంచినా అదే అంటే ఏమైనా ఎదట వాళ్ళు భయపడిపోతారా? రండి రండి. ఇంత సామెతే ఆయన ఎగిరెగిరి దంచమంటున్నారని నేను ఎగరలేను దంచలేను అని చెప్తున్నాను. కానీ సామెత చెప్పాలి కదా. సామెత చెప్తాంలే. ఒక మైనస్ అయింది. అన్ని ఉన్నాకు అణిగి మణిగి ఉంటది, ఏమీ లా నాకు ఎగిరెగిరి పడుద్ది అని. సీతమ్మ వాకిట్లో సిరిమల సెట్. పతివ్రత పర్వాన్ని వండితే తెల్లారి దాకా చల్లలేదట. ఎంత చూసినా కుక్కతో ఒక వంకర పోనే పోదండి. ఇది పర్సనల్ గా వెళ్తున్నారు ఆవిడ. చింత చచ్చినా పులుపు సావలేదు. ఇల్లు గాలి ఒకడు ఏడుస్తుంటే ఒళ్ళు గాలి ఒకడు ఏడ్చాడు. ఒల్లా ఈ పమ్మడేసి ఇది అమ్మడి పరిగెట్టాడు. కొండంత కాపురం కోలగుట్లోకి వచ్చిందండి. పెట్ట కొంచెం కూతగనం అని గొప్పగానే చెబుతున్నావు. పవిత్ర నీ గురించి చూసుకో. ఈ సంటకు రమ్మంటే ఇల్లంతా అలికాడంట, అలా ఉంది. ఇది ఎలా ఉందంటే మాటలు నేర్చిన ఉసుకోంటే డిస్కో అన్నట్టు. 100
గొడ్డును తిన్న రాబందు ఒక గాలి తుమ్ముకి పడిపోయిందంట. గతి లేక గంజి తాగితే లవర్ వచ్చి లస్సీ అడిగిందా కుక్క కాటుకు చెప్పు దెబ్బ. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పలేదు. ఈ ఎపిసోడ్కి వచ్చినా మళ్ళీ మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. నౌకరాజు నీ గురించే పూసేగాడితో వచ్చి మేసేగాడిని జడగొట్టినట్టు. ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, ఆకే బొక్క. అదే బావ కోసం ఎగబడి మాకండి బొక్కాడతారని చెబుతున్నాను. ఉండి ఉండలేక ఉప్పర పనికి వెళ్తే తట్టుకోతాను అన్నాడంట మేస్త్రి. అందని ద్రాక్ష పుల్లన. రెడీ నెక్స్ట్. తాడిని దన్నేవాడు ఉంటే తల దన్నేవాడు ఉంటాడు. తలదన్నేవాడు ఉంటే తాడిందనేవాడు కూడా ఉంటాడు. రామాయణం అంతా విని రాముడికి సీత ఎవరు అని అడిగారంట మీలాంటి వాళ్ళు. ఓకే. అమ్మకి చెప్పడం అందరి ముందు పరుగు పోయిందిగా. సరే నువ్వు చెప్పు ఏంటి. చెంపకి చేయి పరం అయితే కళ్ళంపడి నీళ్ళు వచ్చినాయి అంట. ఓకే డన్ నెక్స్ట్. ఆత్రం పెళ్లి కొడుకు అన్నపూర్ణ మెళ్ళ ఇప్పుడు ఇటువైపు అమ్మ మీరే. రావట్లేదా 5 4 3 2 1. ఫస్ట్ రౌండ్ సెకండ్ టాస్క్ విన్నర్స్ ఆర్ కృష్ణ భగవాన్ గారు అండ్ టీమ్. కంగ్రాచులేషన్స్ సార్. అయ్యో మోసం ఎందుకు సార్? అంతా గోల్డే ఓకే సో ఫస్ట్ రౌండ్ లోని 2 టాస్క్ లోని ఒక టాస్క్ అన్నపూర్ణమ్మ గారు గెలిచారు, ఒక టాస్క్ కృష్ణ భగవాన్ గారు అండ్ టీమ్ గెలిచారు. కంగ్రాచులేషన్స్. సెకండ్ టాస్క్ మీరు గెలిచారు, వాళ్ళు ఓడిపోయారు కాబట్టి మీకు పనిష్మెంట్ ఉండాలి. కాబట్టి మీ వైపు నుంచి రామ్ ఒక మంచి అద్భుతమైన పాట పాడితే అందరం ఎంజాయ్ చేద్దాం. అద్దాల మేడలున్నాయే, మేడల్లా మంచి సీరలున్నాయే, సీరంచు రైకలున్నాయే, కొని పిత్తా నాతో బొంబై రాయే. రాను 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 బొంబైకి రాను, రాను బొంబైకి రాను, రాను బొంబైకి రాను, రాను బొంబైకి రాను. రాయ పిల్ల రంగుల రాట్నం ఎక్కించి జాతరంతా చూపిస్తా. రాను రాను పొలగా రంగుల రాట్నం ఎక్కించి నన్నాగం
ఎనర్జీ. ఓ మనవడా చూసావా మా అమ్మాయి పాట పాడగానే గ్రూప్ అందరూ వచ్చి ఆడేశారు. అలా ఉంటుంది మా పవర్. రామ్ అండ్ మధుప్రియ గారు థ్యాంక్ యూ సో మచ్ అడగగానే వచ్చి పాడినందుకు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. ప్లీజ్.